అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టరు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ సంచిలో ఎన్ని కాయలున్నాయి? ఇన్ని కాయలకి ఉప్పు కారం మనం ఎంత వాడాలి? నవరుచులు తెలుపగా పెదవిపై చిరునగవు నెల. అసలు ఆవకాయ అంటే నచ్చని వాళ్ళు, ఆవకాయని మెచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పరజన్మమే అసలు ఆవకాయ పెట్టాలంటే ఏ మామిడికాయని మనం యూజ్ చేయాలో తెలుసుకుందాం. చూడడానికి దొరికెరా. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టరు. అసలు ఆవకాయ అంటే నచ్చని వాళ్ళు, ఆవకాయని మెచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అద్భుత అని చెప్పొచ్చు. అయితే ఈరోజు మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చాను. ఆవకాయ ప్రియులందరికీ కూడా ఇదొక అద్భుతమైన చోటు అని చెప్పొచ్చు. ఇక్కడే ఆవకాయ తయారు చేస్తారు. తులసి పికిల్స్ అనమాట. వీళ్ళు ఎంత అద్భుతంగా తయారు చేస్తారంటే, ఇప్పుడంటే అందరూ పెట్టేసి ఎలా పడితే అలా పెట్టేసి ఆవకాయ పాడైపోవడము, లేదంటే ఆవకాయకి అప్పట్లో ఉన్న రుచి అంటే మన బామ్మల కాలం నాటి రుచి ఇప్పుడు రావట్లేదని చాలామంది కూడా అంటూ ఉంటారు. కానీ ఆ రుచిని ఇక్కడ వీళ్ళు అప్లై చేస్తూ అసలు ఒక ఆర్గానిక్ వేలో అని చెప్పొచ్చు, లేదంటే పాతకాలం పద్ధతి అని చెప్పొచ్చు. తులసి గారు ఇక్కడ పెడుతున్నారనమాట ఆవకాయ. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం, వచ్చేయండి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఆవకాయ స్టార్ట్ చేశారు. దాదాపు 500 కాయలతోనే ఆవకాయ పెడుతున్నారు. ఈరోజు మనం ఫస్ట్ విడత అయితే 150 కాయలతో పెడతారు. ఇది చూద్దాము, వచ్చేయండి. సో ఇప్పుడు మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు. ఆల్రెడీ మామిడికాయలని కడుగుతున్నారు ఆవకాయ కోసం. నాకైతే పండగే అనిపిస్తుంది ఆ ప్రాసెస్ మొత్తం చూడడాన్ని. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయల్ని మామూలుగా ఎలా ఎంచుకుంటారు? దీని పేరేంటి? దీని పేరు నాటుకాయ అండి. నాటుకాయ. ఓకే. దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఏంటంటే లైక్ 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇది వచ్చేసి టెంక గట్టిగా ఉంటుంది అండ్ పీచ్ ఉంటుంది, సో పులుపు. అండ్ అందరూ ముందుగానే స్టార్ట్ చేస్తారు. మేము ఇంత లేట్గా స్టార్ట్ చేయడానికి కారణం కూడా సో సరైన కాయ కోసం చూస్తాం అన్నట్టు. ఓకే. సో ఎప్పటికీ ఒక తోట దగ్గర తెచ్చుకుంటాము. సో ఆ తోట నుంచే ఈ కాయ కోసం వెయిట్ చేసి తీసుకొస్తాం. ఈ కాయ కోసం వీళ్ళు ఇన్ని డేస్ వెయిట్ చేస్తారనమాట. ఈ కాయ మాత్రమే ఎందుకు చూస్ చేసుకుంటారంటే విన్నారు కదా, పీచు, పులుపు, అలాగే టెంక, వీటితో పచ్చడి చేస్తే అసలు అద్భుతంగా ఉంటుందనేసి అందరూ చెప్తున్నారు. ఎక్కువ పబ్లిసిటీ కూడా ఉండదు మీది. ఇట్స్ కంప్లీట్ మౌత్ వర్డ్ బిజినెస్ ఇది. ఓకే, నైస్. ఎన్ని కాయలతో పెడతారండి ఇప్పుడు? ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు 450 కాయలతోటి స్టార్ట్ చేస్తున్నాం. 450. ఓకే. అంటే కంప్లీట్ ఒకటేసారి పెట్టేస్తారా 450? ఈ రోజుకి 450 ఫస్ట్ బ్యాచ్. అండ్ మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. ఈజ్ అ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఒక వాటర్ తీసుకొని కంప్లీట్గా ఒక దాంట్లో ఒక 10 to 15 minutes నానబెడతాం. ఆ తర్వాత ఏదైతే ఈ సోనా ఇదంతా ఉంటుందో అది వచ్చేసి డివైడ్ అయిపోతుంది, వాటర్లోకి డివైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇది క్లీన్ చేసుకున్నాను వేరే టబ్లో నుంచి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ అవి తీసేస్తున్నాను, పుచ్చులు తీసేస్తున్నాను. అవి తీసేసిన తర్వాత అక్కడ ఇది ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత అక్కడ పెట్టేసుకుంటాము. ఓకే. ఎంత టైం పడుతుందండి ఆరబెట్టడానికి? ఇది ఆల్మోస్ట్ 4-5 hours ప్రాసెస్ అండి. ఇది మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాము. ఓకే. సో ఓన్లీ ఆరబెట్టడానికి వరకే 4-5 గంటలు పడుతుంది. ఆ తర్వాత ఏంటండి? ఆ తర్వాత కటింగ్ పర్సన్ వస్తాడు అండ్ మా పీసెస్ మనకి ఎలా కావాలో అలా పీసెస్ కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా మా వదిన గారు చూసుకుంటారు. ఓకే. ఇది ఎలా అంటే మనకి ముక్కలు ఎంత ఉండాలి అదంతా కూడా తులసి గారు చెప్తారా? ఒక్కసారి కట్ చేసిన వెంటనే ఓ 2-3 కాయలు కట్ చేసుకుంటాం. బేస్డ్ అందట్టు మనకి పీస్ ఎలా కావాలి, మీడియంగా ఉండాలి, అందరు తినేలాగా. ఈవెన్ మనకి ఎలా అంటే మన పికిల్స్ కిడ్స్ తినేలాగా కూడా ఉంటాయి అన్నట్టు. అంటే టూ మచ్ స్పైసీగా ఉండవు, లెస్ స్పైసీగా ఉండవు, మీడియం స్పైసీలో మెయింటైన్ చేస్తూ వెళ్తాం. అండ్ బేసిక్ ఏంటంటే అబ్రాడ్ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ స్పైసీ తినలేరు. 90% ఆడియన్స్ మాకు అబ్రాడే. సో దట్ అందుకనే ఆ విధంగా ముక్క చూసుకొని చేస్తాం అన్నట్టు. ఈవెన్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే సేమ్ ఆ మీడియం అనేది మెయింటైన్ చేస్తాం. అంటే మీరు ఆవకాయతో పాటు ఇంకా ఏం పెడతారండి పచ్చళ్ళు? వెజ్లో వచ్చేసి మ్యాంగోలో 8 varieties చేస్తాము. ఓకే. మాగాయ, నువ్వుల ఆవకాయ, నువ్వుల మాగాయ, స్వీట్ మ్యాంగో అండ్ జింజర్ గార్లిక్ మ్యాంగో అండ్ వితౌట్ గార్లిక్ అండ్ లెమన్, తురుము ఆల్సో. ఓకే. అండ్ లెమన్, రెడ్ చిల్లీ, ఉసిరికాయ, కరివేపాకు, కొత్తిమీర. సో ఈ వెరైటీస్ అన్నీ ఉంటాయి.
అసలు పచ్చళ్ళు ఎన్ని రకాలుగా పెట్టాలో వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే నేను విన్నది వీళ్ళ ద్వారా కాదు, వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళ ద్వారా విన్నది ఏంటి అంటే హైజీనిక్గా అండ్ మన ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేసి. సో ఇది ఎక్కడ అంటే ప్రాసెస్ ఇలా చెయ్యాలి అనేసి తులసి గారు? ఇట్స్ కంప్లీట్లీ లైక్ మా అన్నయ్య వదిన డిస్కస్ చేసుకున్నది. సో ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ వచ్చేసి మా వదిన గారు వంటలు బాగా చేస్తారు. ఓకే. సో దట్ దాంట్లో వచ్చిన థాట్ మా అన్నయ్యకి వచ్చిన థాట్ అంటే తను ఏదో విధంగా మా అన్నయ్యకి హెల్ప్ చేయాలనే థాట్ ఎప్పటికీ ఉంటుండే. సో దాంట్లో వచ్చిన థాటే సో నువ్వు ఫుడ్ బాగా చేస్తావు కాబట్టి సో పికిల్ స్టార్ట్ చేద్దామని. ఈజ్ కంప్లీట్ ఇంట్లో ఉండి చేసుకోవాలనుకున్న బిజినెస్. ఓకే. సో అనుకోకుండా తను చేసిన పికిల్స్ వచ్చేసి మంచి టేస్ట్ ఉండి అందరికి నచ్చేసి ఫస్ట్ శాంపిల్స్ ఇచ్చాము అందరికి. అరౌండ్ 100 పీపుల్స్కి అలా శాంపిల్ ఇచ్చాము, లాస్ అయ్యాము, ఎవ్రీథింగ్. ఓకే. సో దట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మంచి ఒక స్ట్రీట్ బైట్లో స్టోరీ రావడం, సో దట్ అలా క్లిక్ అవ్వడం, తన టేస్ట్ అందరికి నచ్చింది కాబట్టి ఈ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి. సూపర్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటి అంటే వెజ్, నాన్ వెజ్, పొడులు, అసలు స్వీట్ పచ్చళ్ళు కూడా అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆవకాయ రుచే వేరు, అసలు ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు అనేసి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కొత్త ఆవకాయకి. అలా పెట్టిన వెంటనే తినడము, అసలు అది అయిపోయేంత వరకు కొన్ని డేస్ ఆగాలి అని చెప్తారు మామూలుగా, కాకపోతే అలా కూడా ఉండదు చాలా మంది. ఏ పిక్కల్ అయినా సరే మా వదిన గారు చేసిన పిక్కల్లో ఈవెన్ మా దగ్గర 2 days 3 days కూడా ఇంట్లో పెట్టుకోము మేము. ఓకే. అలా చేసిన వెంటనే నేను చెప్పేస్తాను, ఇంకా చాలాసార్లు ఇలా చేసిన వెంటనే బాగుండదు కదా అని మా వదిన గారు చెప్తారు. బట్ ఏంటంటే మేము మాకు తప్పదు, ఇంకా కస్టమర్స్ అడుగుతారు కాబట్టి కంప్లీట్గా ఇట్లా హ్యూజ్ అంటే కస్టమర్ ఫ్లో అనేది మాకు ఎక్కువ ఉండదు. ఈవెన్ మాకు వచ్చిన 5-6 మెంబర్స్ అయినా 10 మెంబర్స్ అయినా అది క్వాలిటీగా చేయాలనుకుంటాం అంతే. అండ్ ఇచ్చిన కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్. ఈవెన్ ఇప్పుడు కస్టమర్ మా దగ్గరకు వచ్చిన వెంటనే ఇలా వచ్చాడు వెళ్ళిపోయాడు సేల్ అయిన పాయింట్లో కాదు. మేము చేస్తున్న పాస్ట్ 8 years నుంచి మా అన్నయ్య నాకు చెప్పిన ఫస్ట్ నుంచి థాట్ అది, ఇలా కస్టమర్ వచ్చి వెళ్ళిపోయినా అనేది ప్రాసెస్ కాదు. ఈవెన్ తనకి నచ్చకపోయినా మేము అతనితో ఎప్పుడు టచ్లో ఉంటాం. ఓకే. సో దట్ తను ఏంటంటే తన ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, ఆ విధంగా ఈవెన్ కస్టమర్ చేయడానికి ట్రై చేస్తాము. సో దట్ ఆయన సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. చేసిన లీడ్స్ అయినా సరే ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్ ఏది చేసినా ప్రాపర్ గా చేయాలి అనేసి. ఫస్ట్ మీరు చెప్పారు ఇది ఎలా అంటే ఇప్పుడు పికిల్ అయినా సరే మా వదిన గారు ఎంత ప్రాపర్ గా చేస్తున్నారో సో దట్ మీ సేల్ కూడా అంతే ప్రాపర్ గా చేయాలనే ప్రాసెస్. తన కష్టం అనేది 90% తన కష్టం ఉంటుంది దీంట్లో. మీరు సేల్ చేయడమే మా రెస్పాన్సిబిలిటీ, నాదైనా మా అన్నయ్యదైనా ఎవరిదైనా సరే. సో తన కష్టాన్ని పోగొచ్చకూడదని. ఆవకాయది ఏముంది అంత ఈజీగా పెట్టేస్తారు అనేసి చాలా మంది అనుకుంటారు, కానీ ఎప్పుడు అంటే మార్నింగ్ 5కి లేస్తారా అండి? తను మార్నింగ్ అనగా నైట్ 1 అవుతుందండి పడుకునేసరికి. సో ఇప్పుడు 4-5 గంటలు ఇది ఆరబెట్టి ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రాసెస్ ముక్క కొట్టడము, తర్వాత తన గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటుంది. మన ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తన సొంతంగా తన సొంత స్టైల్లో అండ్ ఇక్కడ పట్టించుకోదు. తనైతే ఎక్కడైతే తను స్టార్ట్ చేసింది, ఎక్కడైతే నేర్చుకుందో, ఏదైతే భీమవరంలో నేర్చుకుందో అక్కడ ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏదైనా సరే సపోజ్ ఆత్రేయపురం పూతరేకులు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎవరు చేసినా టేస్ట్ రాదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ చేతితో చేస్తేనే టేస్ట్ వస్తుంది. సో ఈవెన్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి పికిల్ పుట్టిందే భీమవరంలో. సో అక్కడ ఇంగ్రీడియంట్స్ చేయించి ఇక్కడికి రప్పించుకుంటుంది ఎప్పుడైనా సరే. సో ఆ ఇంగ్రీడియంట్స్తో తను చేస్తుంది అన్నట్టుగా. సో ఇంటి లోపలికి అయితే వచ్చేసాను. ఇల్లు చూడంగానే అసలు నాకు అనిపించింది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కానీ వీళ్ళు చేసే పద్ధతి కానీ చూస్తుంటే అసలు పచ్చడి తయారీకి వచ్చినట్టుగా అనిపించకుండా ఏదో ఒక ఏంటి ఇండస్ట్రియల్ ఏరియాకి కాకుండా లైక్ ఇంట్లో మనం చేసుకుంటున్నప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుంది. నిజంగా ఆవకాయ పెట్టడం అంటే ఒక పండగ వాతావరణం అనే చెప్పొచ్చు, అంత సందడిగా ఉంటుంది తయారు చేసే దగ్గర నుంచి. సో ఈ ఆవకాయ అసలు ఎలా పెడతారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి, నేను ముందే చెప్పాను కదా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక స్పెషల్ స్టోరీ ఉంటుందనేసి. ఆ స్టోరీని తులసి గారి మాటల్లోనే మనం విందాం. హాయ్ తులసి గారు, ఎలా ఉన్నారు? సో నాకైతే ఇప్పుడే ఆవకాయ తిన్నంత హాయిగా అనిపిస్తుంది మీరు చేసే పద్ధతి చూస్తుంటే. చాలా విన్నాను, చాలా ఖచ్చితంగా ఉంటారంట మీరు, ఇది కావాలంటే ఇదే కావాలి అనేసి. అవును, యాక్చువల్గా అంటే మనం ఇంట్లో ఎలా అయితే కోరుకుంటామో సో అందరికి అలా అందించాలని నా ఆశ అనమాట. ఓకే, మనం దేనితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ కారంతో స్టార్ట్ చేద్దాం. కారంకి మరి ఎలాంటి మిరప తీసుకుంటారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు? కారం వచ్చి 3 రకాల మిరపకాయలు యూజ్ చేస్తాం దీంట్లో. ఒకటి స్పైసీనెస్ కోసం గుంటూరు కారము, తర్వాత బళ్ళారి కారము, తర్వాత మెత్తదనం కోసం చిన్న మిర్చి.
ఓకే. ఇట్లా 3 రకాలు కలిపి పట్టిస్తాం అనమాట. ఇది రోకళ్ళతో కొట్టించింది, అంటే మిల్లులో అనేది కాదు, రోకళ్ళతో కొట్టించిన కారం అనమాట. అంటే అదే టేస్ట్ వస్తుంది యాక్చువల్గా. సో అంటే ఇలా మొరుంగా, సో ఇట్లా మొరుంగా మనకి రావాలి, మెత్తగా ఉండకుండా ఇట్లా మొరుంగా రావడం కోసం అట్లా రోకళ్ళతో కొట్టించిన కారం అనమాట. అసలు మనకి అంటే కమ్మదనము ప్లస్ కారము అన్ని కలిసి, అంటే అందరూ తినాలి, చిన్నపిల్లలతో సహా తినేలాగా ఉండాలి అని మన కాన్సెప్ట్ అనమాట యాక్చువల్గా. నేను చెప్పాను కదా అసలు ఖచ్చితంగా ఉంటారనేసి. ఇదన్నమాట. ఇదే కాదు, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఆ స్టోరీస్ ఉంటాయి. దీనికోసం మీరేంటి బళ్ళారి, గుంటూరు మిర్చి, చిన్న మిర్చి, ఈ 3 కూడా వాడతారు. అది కూడా రోకళ్ళతో దంచినవి, కొట్టించినవి వాడతారు. ఓకే. సో నేను చెప్పాను కదండి, మనకి బామ్మల కాలం వాళ్ళు అందాజాగా ఎలా వేస్తారు అనేసి, మెజర్మెంట్స్ లేకుండా వాళ్ళకి చూస్తే ఎన్ని కాయలకు ఎంత తీసుకోవాలనేసి తెలిసిపోతుంది. తులసి గారు కూడా అదే వేలో వెళ్తున్నారు, నిజంగా అదృష్టం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ సాల్ట్. ఓకే. ఇది కూడా మనకి క్రిస్టల్ సాల్ట్ అనమాట. క్రిస్టల్ సాల్ట్ ని దొడ్డుప్పు అంటారు ఇక్కడ, మన దగ్గర రాళ్ళుప్పు. దీన్ని మామూలుగా దీన్ని కూడా అంతే సేమ్ రోకలతో కొట్టించింది చేస్తామన్నమాట. సాల్ట్ మామూలుగా ఇప్పుడు వచ్చే సాల్ట్ వాడం, మామూలుగా మనకి సన్నంది కాకుండా రాళ్ళ ఉప్పు కొట్టిచ్చేస్తారన్నమాట. ఇదే టేస్ట్ వస్తుంది ఆవకాయ పచ్చళ్ళలోకి. ఓకే, మనం అక్కడ కాంప్రమైజ్ కావద్దండి, అంతే కావద్దు. ఇప్పుడు ఆవపొడి. ఇది చిన్న ఆవాలు అనమాట. ఓకే. అంటే పెద్ద ఆవాలు చిన్న ఆవాలు 2 దొరుకుతాయి మనకి. చిన్న ఆవాలది అయితే ఘాటది బాగుంటుంది, ప్లస్ ఇది కూడా సేమ్ క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా ఇలాగ రోకళ్ళతో కొట్టించింది, ఏది మిల్లు నుంచి పట్టించింది అయితే కాదు. అంటే రోకలతో కొట్టేస్తే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పాతకాలం పద్ధతిలో కూడా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా పెట్టేవాళ్ళు, అప్పటికప్పుడు అన్ని కొట్టించి ఎండలో పెట్టిన తర్వాత దాన్ని రోకలతో కొట్టించి మనుషులు పెట్టి మనకి కొట్టించేవాళ్ళు కదా. ఇప్పుడు మనకి రోకళ్ళు మిషన్ ద్వారా కూడా వస్తున్నాయి కాబట్టి సో ఆ ప్రాసెస్ కొంచెం ఈజీ అయింది. అది చాలా హార్డ్, మనం అనుకుంటాం కానీ అది చాలా హార్డ్ కొట్టాలంటే. అప్పుడు మనుషులు కొట్టేవాళ్ళు చాలా, ఇంకా అక్కడ రోళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. పొద్దున్నుంచి పచ్చడి పడుతున్నారంటే. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఈజీ అయింది, కానీ ఆ టేస్ట్ పోకుండా మనకి మిషన్ ద్వారా ఆ ప్రాసెస్ వచ్చింది. సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, ఇది వెల్లుల్లిపాయలు. పొట్టు తీయలేదండి ఇవి యాక్చువల్గా మా స్పెషల్ ఏంటంటే ఇక్కడ పొట్టు తీస్తారు, నేనైతే పొట్టు తీయను. అంటే అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇలాగే వేసేవారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పొట్టు ఉండడం వల్ల ఈ వెల్లుల్లిపాయ అనేది మెత్తబడదు అనమాట పచ్చళ్ళు. సంవత్సరం దాకా మన దగ్గర పచ్చళ్ళు మెత్తబడదు. ఇప్పుడు తొందరగా, ఇప్పుడు ఇది ఒక 3 months కి ఇప్పుడు పొట్టు తీస్తే ఏంటంటే అది తొందరగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి టేస్ట్ ఉండదు. కానీ ఆవకాయలో చాలా మంది ఇష్టపడేది వెల్లుల్లిపాయని. ఎగ్జాక్ట్లీ, అలా ఆవకాయ అందుకనే ఇంకా పొట్టు తీయకుండా అలా వేస్తాను అనమాట. కానీ పొట్టులో కూడా ఇంకా గుణాలు కూడా చాలా మనకి తెలియదు యాక్చువల్గా, ఇలా పొట్టు తీసి వేస్తారు. ఈ పొట్టు ద్వారా కూడా చాలా మంచి, మనకి ఆరోగ్యపరంగా కూడా మంచిది అని అట్లా తెలుసుకొని కూడా ఇంకా నేను ఉంచేసాను అనమాట. సూపర్. అంటే ఏది కూడా పోనివ్వకుండా మనకి ఆరోగ్యానికి రుచికి బాగుండాలి అని తులసి గారు ఇలా చేస్తున్నారు. ఏంటి అంటే ఈ ఆవకాయలో మనకు కొత్తగా పెట్టిన వెంటనే అసలు ఆ వెల్లిపాయ గురించి కొట్లాటలు జరుగుతుంది, నాకు కావాలి అనేసి. అది అందుకే అసలు మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఆవకాయలో, మన ఇష్టం. ఇంకా ఓకే, మా ఇంత అంత అని ఏం అవసరం లేదు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఓకే. సో ఈ టేస్ట్ మనకి ఇయర్ మొత్తం క్యారీ అవ్వడానికి పొట్టు తీయరు. ఓకే, నైస్. సో నెక్స్ట్ వచ్చి మెంతులు కూడా సేమ్ ఇట్లానే. ఇంకా చాలా మంది పొడేస్తారు, నేనైతే పొడేయను. ఇలా మెంతుల్లాగే వేస్తాను అన్నమాట. సో అంటే పొడి వేయడం వల్ల కొంతమందికి తెలియదు యాక్చువల్గా మెత్తబడుతుంది అన్న విషయము. సో దాని గురించి నేను పొడేయను, ఇలా మెంతుల్లాగే వేస్తాను. ఇది కూడా నాని చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట, చేదనేది ఉండదు. ఇప్పుడు ఇలా తింటే చేయదు కదా మనకి మామూలుగా, కానీ ఆవకాయలో ఇది చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. అసలు తులసి గారు అలా చెప్తుంటే నాకు తినాలనిపిస్తుంది. అటు చెప్తేనే అలా ఉంది అంటే ఇంకా ఆ ఆవకాయ తింటే ఎలా ఉంటుంది. ఇప్పుడు పసుపు అండి, అలాగే కొంచెం పసుపు, ఇది కూడా సేమ్ అట్లాగే పట్టించింది అనమాట. అలాగే గానుగ నూనె, ఫైనల్ గా వచ్చేసి గానుగ నూనె, పల్లి నూనె. ఇది కూడా మనకి వుడ్ ప్రెస్ ఆయిల్ తో మిషన్ లో కాకుండా
పట్టించిన ఆయిల్. ఓచ్చా ఇప్పుడు మనకి గానుగ నూనె అనేసి అప్పట్లో ఏంటి అంటే మనకి ఇలా తిప్పేవాళ్ళు ఎద్దులతో తిప్పేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కొంచెం మెషిన్ రావడంతో స్టిల్ వుడ్ తో చేస్తారు. అది వుడ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట. ఓకే, పల్లి స్వచ్ఛమైన వుడ్ ప్రెస్ ఆయిల్. ఎంత ఉంటుందండి ఇది లీటర్ కి? ఇది లీటర్ వచ్చి 350 రూపీస్ ఉంటుంది. 350. అసలు ఇవన్నీ చూసాము, మన ఇంట్లో ప్రాసెస్ లానే అనిపిస్తుంది చూస్తుంటే కూడా. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కథ ఉంది. అయితే మన వ్యూవర్స్ కోసం మీరు భీమవరం స్టైల్లో ఆవకాయ ఎలా పెడతారో చూపిస్తారా అండి? కంపల్సరీ చూపిస్తాను. ఒక్క కొట్టే లోపు ఏంటంటే మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను. మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది, దేని తర్వాత ఏది వేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఓకే అండి. ముందుగా కారం వేద్దాం. ఓకే, ఇది మీకు తెలిసిపోద్ది ఈ 40-50కి ఎంత వేయాలి అన్నది. మనం మళ్ళీ కావాలంటే కూడా కలుపుకోవచ్చు ముక్కను చూసుకుని. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఇప్పుడు ముక్క ఎక్కువ ఉండాలి, గ్రేవీ తక్కువ ఉండాలి అనుకుంటారు. ఓకే, సో లేదు గ్రేవీ ఎక్కువ కావాలి, ముక్క తక్కువ కావాలి, దాన్ని బట్టి కూడా మనం కలుపుకోవచ్చు. ఓకే, అందుకు అందాసగా కలిపేస్తాను అనమాట. అసలు ఆవకాయ తినడమే కాదు, ఆవకాయ పెట్టేటప్పుడు చూడడం కూడా ఒక పండగ కదండి. అవునవును. చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టేటప్పుడు ఎప్పుడెప్పుడు కలుపుతుందా, ఎప్పుడెప్పుడు ముక్క పెడుతుందా అని చెప్పి చూస్తూ ఉండేవాళ్ళము. అమ్మ కలుపుతుంటుంటేనే నోరు ఊరేది. అలా అంతా పెట్టిన తర్వాత మనకి ఈ దీంట్లో మళ్ళీ అన్నం వేసి కలిపి ముద్దలు పెట్టడం. ఆహా, ఒక మంచి మెమరీ అదంతా కూడా. మర్చిపోలేమండి రోజులు రావు. ఇది సాల్ట్. ఆవకాయకి మామూలుగా సాల్ట్ ఎక్కువ పడుతుంది అంటారు కదండి, అది నిజమేనా? లేదు మేడం, సమానంగానే వేస్తాము. కారం ఎంత ఉంటుందో మ్యాక్సిమం దాన్ని సమానంగానే ఉప్పు తీసుకుంటాం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే కారము కొలత ఇప్పుడు అలా తీసుకున్నా కూడా మనకి కారం ఎక్కువ వస్తుంది, సాల్ట్ తక్కువ వస్తుంది. అంటే సాల్ట్ బరువు ఉండడం వల్ల ఇప్పుడు గ్లాసు మనము కారం తీసుకున్నాం అనుకోండి, హాఫ్ గ్లాసు ఉప్పు తీసుకుంటాం. సో ఆ కారానికి ఉప్పుకి సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, అక్కడ స్పెషల్గా మనకి ఏంటంటే కొట్టిస్తారు ఇట్లనే. ఓకే, పచ్చడి కారం కోసం అన్ని పచ్చడికి ఏమేమి కావాలో మనం ముందే చెప్పేస్తే కొట్టిచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఆవకాయకైనా మామూలుగా వేరే అన్నిటికీ కూడా ఇదే వాడతాను, ఇలాగే వాడతాను కంప్లీట్గా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. నాన్ వెజ్ కానీ పొళ్ళుకి కానీ అన్నిటికీ ఇలా ఈ కారమే వాడతాను. సూపర్. ఇది ఆవు పొడి. నెక్స్ట్ ఓకే, మొత్తం వేసేస్తారండి? మొత్తం. నెక్స్ట్ ఏంటండి? పసుపు. కొంచెం పసుపు. ఓకే, సరిపోతుంది ఇంత? సరిపోతుంది, కొంచెం లైట్. తర్వాత మెంతులు మామూలుగా ఇదేనా, దీనికి ఒక స్టోరీ ఏమైనా ఉందా? వట్టిగా పచ్చిగా మెంతులు తీసుకుంటారు అంతే? ఇంకా పచ్చిగా మెంతులు తీసుకుంటారు, వేపక్కర్లేదు దీంట్లో. ఎందుకంటే ఇది మనకి నాని పుల్లదనము ఉప్పు అన్ని పట్టి బాగుంటాయి. ఓకే, అది కూడా ఒక ఆవకాయ అయిపోతుంది. ఆవకాయలో వేసిన ప్రతిదీ కూడా చాలా బాగుంటుందండి. దీనికి ఈవెన్ నూనె కూడా ఖాయం అన్నమాట, పచ్చి నూనె పోస్తాము. ఓకే, అది మాగి అలా టేస్ట్ వస్తుంది మనకి. ఈ ప్రాసెస్ ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? ఈ ప్రాసెస్ యాక్చువల్గా నేను నేర్చుకున్నది ఏం లేదండి. చిన్నప్పుడు అమ్మమ్మ పట్టేటప్పుడు చూసిన ఇంగ్రీడియంట్స్ నాకు గుర్తున్నాయి అన్నమాట. ఓకే, సో అలాగే ట్రై చేశాను నేను. సూపర్. అమ్మమ్మ నానమ్మ పట్టేటప్పుడు చూడడము, వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళకి అందియడము, అలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ గుర్తుండి నేను ట్రై చేశాను. మీరు పెట్టింది ఎవరైనా వాళ్ళు తిన్నారా? అందరూ తిన్నారండి. తిన్నారా? వాళ్ళ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళ ఎస్పెషల్లీ ఎవరు ఇచ్చినా కూడా ఓకే, వాళ్ళకి తెలియదు కాబట్టి తీసుకుంటారు, హ్యాపీగానే అనిపిస్తుంది నార్మల్గా క్యాజువల్గా. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఇస్తారు చూడండి, అంటే మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. అమ్మమ్మ చనిపోయారు, అమ్మమ్మ లేరు, పెద్దమ్మ వాళ్ళకి పంపించాను. సో అందరికీ నచ్చినాయి. ఓకే, అందరూ నచ్చినాయి, చాలా బాగుందని చెప్పారు. ఇంకా అంటే ఏమైనా వెయ్యాలా, మార్చుకోవాలా అడిగాను కూడా. వాళ్ళే అంటే పెద్దవాళ్ళ సజెషన్ అడగడం కూడా మనం మంచిది కదా. సో అడిగాను, ఏం లేదని చెప్పారనమాట. చెప్పడానికి అంత పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఇంకా వాళ్ళు మాత్రం ఏం చెప్తారు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తాం. ఓకే, కలిపే ప్రాసెస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మనం ముక్కలు కొట్టిన తర్వాత కలిపే ప్రాసెస్ చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ముక్కలు కొట్టడం స్టార్ట్ అయిపోతుంది. సో ముక్కలు కొట్టడం స్టార్ట్ అయిపోయిందండి. మల్లేష్ గారు చాలా బిజీ అని విన్నాను. ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతుందంట ఆయన డ్యూటీ. ఇక్కడికి రాగానే హడావిడి స్టార్ట్ అయిపోయిందనమాట. ఎన్ని కాయలండి ఇవి? 400. కొట్టే వాళ్ళే కావాలి, ఆ ప్రొఫెషనల్ అన్నమాట. ఆయన టైం కోసం మేము వెయిట్ చేస్తాం. అనుకుంటాం కొట్టడం ఏముంది ఈజీగా, అసలు ఆ పరికరం మన దగ్గర ఉంటే చాలు అని అనుకుంటాం, కానీ
కొట్టడంలో కూడా ఇలా కొట్టాలి అనేసి ఇప్పుడే తెలిసింది. ఆయన స్పెషలిస్ట్ అందులో. ఇప్పుడు ఇది కాయ అన్నమాట. కాయ తర్వాత ఇట్లా 2 పీసెస్ కింద చేసుకోవాలి మనం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని పీసెస్ కావాలన్నది మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి సైజు ఏ అంటే మనం సైజ్ సగం కావాలి కొట్టినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత కావాలి అనేసి. చూడండి పీసెస్ 6 కొట్టాలా 4 కొట్టాలా, ప్రతి ముక్కకి టెంక ఉండాలా. ప్రతి ముక్కకి టెంక రావాలి. ఓకే మేడం. టెంక రావాలి. సరిపోతుంది 6 సరిపోతుంది. 6 పీసెస్ కొడదాం. ఈ సైజ్ ఓకే మేడం. సైజ్ ఓకే. ఓకే. సో ముక్క అంత ఉండాలి. అంత ఉండాలి మనకి. ఎందుకంటే ఉప్పులో వేసిన తర్వాత ఇప్పుడు పచ్చడిలో పెట్టిన తర్వాత ఇది కొంచెం ఇంకా దగ్గరికి అవుతుంది కాబట్టి ఈ సైజు ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే. ప్రతి ముక్కకి ఇలా టెంక్ రావాలి. టెంక్ మనం చూసినప్పుడు కూడా ఇది కొంచెం పీచు వస్తుంది అనేసి ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇలా పీచు మనకి ఈ కాయ కోసమే అనమాట మనం వెతికేది. యాక్చువల్గా ఇలా పీచు ఉండాలి, పులుపు ఉండాలి. ఇలా ఉన్న కాయ మనకి సంవత్సరం అంతా కూడా ఏం కాదనమాట. ఓకే. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మొక్క మెత్తబడదు. సంవత్సరం అయినా ఈ మొక్క మెత్తబడదు అనమాట. అందుకే ఈ కాయ ఎంచుకునేది. అంటే చాలా మంది పెడుతూ ఉంటారు కానీ ముక్క అనేది వచ్చేసి మెత్తబడుతూ ఉంటుంది. కొన్ని డేస్ ఒక 4-5 monthsకే మీకు మొక్క మెత్తబడిపోతుంది. అదే దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఇదే అన్నమాట. సో తులసి పికిల్స్ పచ్చళ్ళలో ఆవకాయ స్పెషల్ ఏంటి అంటే సీక్రెట్ ఏంటి అంటే నాటుకాయ. ఓకే. నాటుకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి. మనం చూసుకోవాలి, దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పీచు ఉన్నది, ఓకే, ప్లస్ పులుపు ఉన్నది కాయ. మనం టెంక ప్రతి దానికి టెంక వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, అది మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది కూడా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. తీయకపోతే తొందరగా ఆయన కొట్టేటప్పుడే మనము తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకుని పక్కన వేసుకుంటూ ఉండాలి. ఇన్ని కాయలకి తీయడం అంటే ఇంపాసిబుల్ అనమాట. కానీ మేము ప్రతి ముక్కకి కూడా కంపల్సరీ తీసిన తర్వాతే పచ్చడి కలుపుతాము. నాకైతే ఇది తీయడానికి కూడా వస్తలేదు. తులసి గారు ఇక్కడ మనకి కొన్ని పక్కన పెట్టేస్తున్నారు మల్లేష్ గారు. అంటే ఇది వాడరా అండి? ఇంకా ఇది వాడమండి యాక్చువల్గా, ఎందుకంటే పుచ్చు వచ్చేసింది కాబట్టి. సో ఇది మొత్తం అన్నిటికి డ్యామేజ్ చేస్తుంది. సో ఇలా వచ్చిన కాయలన్నీ పక్క పెట్టేస్తాను. ఓకే. ఏ చిన్న డ్యామేజ్ కూడా ఉండద్దు ఆవకాయ పచ్చళ్ళు. అలా ఎన్ని కాయలు పోతాయి ఇప్పుడు? పోయినా సరే పెట్టద్దు మనం, అంతే. మల్లేష్ గారు, మీరు ఆవకాయ మామిడికాయ కొట్టేటప్పుడు ఆవకాయకి సరిపోతుందా లేదా అని మీకు తెలిసిపోతుందా అండి? తెలుసు మేడం. కాయ కట్ చేయనాడు మంచిగా ఉందా లేదా అనేది కట్ చేసి చూస్తాం. టెంక గట్టిగా ఉందా లేదా, ముదిరిందా లేదా, ఇంకోటి కాయ కండ మెత్తగా ఉందా గట్టిగా ఉందా అవన్నీ చెక్ చేసి మళ్ళీ తర్వాత పులుపు చెక్ చేస్తారు. మంచిగా ఉందా లేదా అని చెప్పి కాయ కొట్టి అడుగుతారు. ఎలా ఉంది మల్లేష్ అని అడుగుతారు. కొట్టినాక టెంక కండ అన్నీ చెక్ చేసి పులుపు చెక్ చేసి మంచిగా ఉంది మేడం అంటే అప్పుడు మేడం వాళ్ళు పులుపు చెక్ చేస్తారు. వాళ్ళు కూడా చెక్ చేసినాక తీసుకోండి మేడం బాగుందంటే తీసుకుంటారు. ఇప్పుడు అంటే 100 కాయలు కొడితే మనకి 20 రూపాయలు వచ్చేవి. ఇది ఎప్పుడు ఒక 25 years బ్యాక్ అండి మాట. 25 years. ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎంత ఉందండి ఒక కాయ కొడితే? మార్కెట్లో మినిమం 5 rupees 10 rupees. ఈ కాయ మార్కెట్లో మినిమం 5 rupees కొడతాము. ఇంటికి వచ్చి కొడితే ఎక్కువ తీసుకుంటాము. కానీ మేడం వాళ్ళకి అడగము, ఎందుకంటే మేడం వాళ్ళు ఇస్తారు. ప్రతి ముక్క కూడా యాక్చువల్గా మనం ఇలా తీసిన తర్వాత దీనికి ఏమైనా జీడి అంటుకున్నా నల్లగా ఉన్నా కూడా దీనికి ఇలా తుడుచుకొని వేసుకుంటాం అనమాట. ఓకే. సో ముక్కలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. మనకి ముందుగా కలిపెట్టుకున్న ఆ మిక్చర్ కూడా ఇక్కడ ఉంది. దాదాపు 2 గంటలు పట్టింది ఆ ముక్కలు కట్ చేయడానికి, ఇంకా అక్కడ ఉన్న పొట్టు క్లీన్ చేయడానికి. సో తులసి గారు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం కూడా చూసేందుకు వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఓకే. సో దీనికి ఫస్ట్ ఏంటంటే ఇది మన ముక్క మెత్తబడకుండా ఫస్ట్ ఆయిల్తో మనం దీనికి ఆయిల్ పట్టించాలన్నమాట. ఆయిల్ మసాజ్ చేయాలి ముక్కకి. ఓకే. స్వచ్ఛమైన గానుగ నూనె అలా పోస్తుంటే మీకు నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా స్మెల్ రావాలి, అంత బాగా వస్తుంది స్మెల్. ఇలా ముందుగా నూనె వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కలుపుకు పెట్టుకున్నామో ఇది మిశ్రమం ఉంది కదా, దీన్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం ముక్కగంతా పట్టేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి.
చాలా మంది ఒకటేసారి ఎక్కువ మొత్తంలో చేసేస్తుంటారు కదండి, ఒకటేసారి ప్రాసెస్ కూడా. మీరు కొంచెం కొంచెం చేస్తున్నారు, మీ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ చేస్తే ఒక అన్ని ముక్కలకి మొత్తం పట్టదనమాట. ఆయిల్ కానీ మనం వేసిన ఈ మిశ్రమం కానీ ఏదైనా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటేనే కొంచెం కొంచెం వేసుకొని ప్రతి ముక్కకి పడుతుంది. ఓకే. సో అప్పుడు మనకి ఏంటంటే ప్రతి ముక్కకి ఉప్పు కారం ఆయిల్ అన్నీ కూడా బాగా సమానంగా కలుస్తాయి అన్నమాట. ఓకే. అన్నీ వేసి కలపచ్చు, కానీ అది కొంచెం సైడ్కి ఉండిపోతుంది, సరిగా కలవదు. అసలు చూసారా అక్కడ ఆవకాయలు గ్రీన్ అండ్ వైట్ కలర్లో, మెరూన్ కలర్లో ఈ ఏంటి కారపొడి, ఆవపొడి, ఈ మిశ్రమం అంతా చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. స్మెల్ కూడా అసలు గుమగుమలాడిపోతుంది. ఎన్ని కాయలు ఉన్నా సరే ఇంత ప్రాసెస్ చేస్తూ ఉంటారు. తినక ముందే నాకు తిన్నంత ఇదేంటి ఫీల్ వచ్చేస్తుంది చూస్తుంటే. మీరు తీసుకునే దాంట్లో నూనె వేసేస్తారు. ఫస్ట్ కొంచెం నూనె వేసుకున్న తర్వాత అప్పుడు మనం పికిల్ ఎత్తుకుంటాం. ఓకే. ఇది ఎంత అండి సైజు? ఇది ఒక 50 kg దాకా పడుతుంది. 50 kg దాకా పడుతుంది. ఈవెన్గా మొత్తం చేసుకుని స్ప్రెడ్ చేసుకున్నాక ఓకే. ఇప్పుడు ఇంకా దీన్ని ఇలా ఎత్తేసుకుందాము. ఇది ఇంకా లాస్ట్ అండి ప్రాసెస్? ఇది అంటే ఇప్పుడు కలిపి పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత 3వ రోజుకి మళ్ళీ తీసి దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటాం, మళ్ళీ కలుపుకుంటాం. ఓకే. అలా అంటే ఇంకా అది లాస్ట్? అది లాస్ట్, థర్డ్ డే లాస్ట్. థర్డ్ డే లాస్ట్ మళ్ళీ ఇంకా తర్వాత తినొచ్చు. ఆహా, అసలైన ఘట్టం అదే అన్నమాట, మెయిన్ థింగ్. థర్డ్ డే తర్వాత అప్పుడు మనకి ఏదన్నా ఉప్పు సరిపోకపోయినా కొంచెం కారం కావాలనుకున్నా ఇంకొంచెం కలుపుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం అన్నీ సరిపోతాయి. ఇప్పుడు వేసినవి మన ఈ మెజర్మెంట్లు అన్నీ దానికి సరిపోతాయి. బరుకుగానే ఉంటుంది కదండి ఇది, కారపొడి అయినా ఉప్పు అయినా బరకగానే ఉంటుంది. ఇలా ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట మన ఆవకాయలు. ఇది రెండోసారి? ఇది రెండోసారి. 50 కాయల్ని ఇలా 3 సార్లు పెడతాం. 3 సార్లు పెడతాం. ఫస్ట్ ఆయిల్ అలా మసాజ్ చేస్తూ ఉండాలి కదా. అవును. చాలా మంది ఒకేసారి వేసేస్తారు ఆయిల్లో, కారం చేసి ప్రాసెస్ తొందరగా అయిపోవాలనేసి ఇలా చేస్తే ముక్క మెత్తబడకుండా ఆయిల్లో గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకే. అయిపోయిందా అండి ఇప్పుడు? అయిపోయిందండి మొత్తం. ఇది మన ప్రాసెస్ అన్నమాట. మేము పెట్టే పద్ధతి ఆంధ్ర ఆవకాయ అన్నమాట. ఇది ఆంధ్ర ఆవకాయ. ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. ముక్క మెత్తబడకుండా, పాడవకుండా సంవత్సరం అంతా కూడా ఇలానే ఉంటుంది. సూపర్. మనకి బయట దొరికి కొన్ని పచ్చళ్ళ దగ్గర ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే పచ్చిగా, అదే ఎగ్జాక్ట్గా పచ్చిగా, అంటే అన్ని కూడా ఆర్గానిక్ వేలో కొన్ని దంచించి ఇంకా పట్టించి అసలు ఎలాంటి కెమికల్స్ చేయకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా, హైజీనిక్ వైజ్ గా కూడా అసలు ఎవ్రీథింగ్. మార్కెట్ లో దొరికేదానికి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే అదే డిఫరెన్స్. మన ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో బయటకు కూడా అలాగే అందివ్వాలి అని చెప్పి మా ఆశ. సూపర్. ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఇట్లా చూస్తుంటే అసలు మొత్తం తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. నార్మల్గా మనకి బయట కొన్నవి చాలా డిఫరెంట్గా ఉంటవి, బట్ మీ దగ్గర ఏంటంటే ఇంటి రుచులు ఎలా ఉంటాయో ఇంటి రుచి అంతే. ఇంకా అమ్మ చేతి వంట అంటారు కదా, అచ్చం అలానే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.